ఈ ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ క్లైమాక్స్ ఒకవైపు టేబుల్ టాపర్ ఆర్సీబీ, మరోవైపు విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఉప్పల్ స్టేడియం సాక్షిగా ఆరెంజ్ ఆర్మీ సృష్టించిన ఊచకోత మామూలుగా లేదు. క్లాస్ అండ్ క్లాస్ అభిషేక్ శర్మ మాస్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నారు. కానీ ఆ మ్యాచ్ సన్ రైజర్స్ గెలిచినా వారికి సుఖం లేకుండా పోయింది. దీనికి కారణం ఆర్సీబీనే అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సన్ రైజర్స్ కొట్టిన స్కోర్ ని ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ చేజ్ చేయగలరు, కానీ సన్ రైజర్స్ ఫస్ట్ ప్లేస్ కి రాకూడదనే తాము ఓడిపోయినా పర్వాలేదు అని మ్యాచ్ ను స్లోగా ఆడారని, అందుకే సన్ రైజర్స్ ఆ మ్యాచ్ గెలిచినప్పటికీ రానున్న మ్యాచ్ లో గండం తప్పేలా లేదని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అయితే సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచినా కూడా ఎలా ఓడిపోయింది? పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కి ఎందుకు పడిపోయింది? ఆ మ్యాచ్ గురించి కమిన్స్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ కథ అంతా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏమాత్రం తడబడకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎస్ఆర్హెచ్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది: భారీ స్కోరు సాధించడం మరియు బెంగళూరును భారీ తేడాతో ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్ 2లో చోటు సంపాదించడం. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బాల్స్లోనే 56 రన్స్ స్కోర్ చేసి తన మార్క్ చూపించారు. అతని ఇన్నింగ్స్లో 4 4లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 254గా నమోదైంది. ఇక్కడొక విశేషం ఏంటంటే, అభిషేక్ శర్మ ఒకే టీ20 టోర్నమెంట్లో లేదా సిరీస్లో 1 కంటే ఎక్కువ సార్లు 40కి పైగా సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ ఘనత కేవలం వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరు మీద మాత్రమే ఉండేది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కేవలం అభిషేక్ శర్మతోనే ఆగిపోలేదు. ట్రావిస్ హెడ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ మరియు హెన్రిక్ క్లాసెన్ కలిసి బెంగళూరు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇషాన్ కిషన్ 46 బాల్స్లో 79 రన్స్ స్కోర్ చేసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఇషాన్ ఐపీఎల్లో 3500 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. మరోవైపు మిస్టర్ ఇండిస్పెన్సిబుల్ అని పిలువబడే క్లాసెన్ కేవలం 24 బాల్స్లోనే 51 రన్స్ సాధించి విధ్వంసాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాడు. క్లాసెన్ తన ఇన్నింగ్స్లో జోష్ హ్యాజిల్వుడ్ వేసిన ఒకే ఓవర్లో రన్స్ పిండుకున్నాడంటే అతని ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 12 బాల్స్లో 29 రన్స్ చేయడంతో ఎస్ఆర్హెచ్ మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 రన్స్ భారీ స్కోర్ సాధించింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 200 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది 9వ. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మనం గమనించాలి. మీకెప్పుడైనా అనిపించిందా ఒక బ్యాటింగ్ యూనిట్ ఇంత క్రూరంగా ఎలా ఆడగలదని? లేదా ఒక వికెట్ కీపర్ బ్యాటర్ స్పిన్ బౌలింగ్ను ఇంత సులభంగా ఎలా ఎదుర్కోగలడు? హెన్రిక్ క్లాసెన్ విషయంలో ఇదే జరిగింది. క్లాసెన్ కేవలం సిక్సర్లు కొట్టడమే కాదు, బౌలర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశాడు. అతడు ఈ సీజన్లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మరియు క్లాసెన్ ముగ్గురూ కలిసి ఒకే సీజన్లో ఒక్కొక్కరు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఇలాంటి ఘనత సాధించిన రెండో జట్టుగా ఎస్ఆర్హెచ్ చరిత్రలో నిలిచింది. ఇక 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. వారు మ్యాచ్ గెలవాలంటే చరిత్ర సృష్టించాలి, కానీ కేవలం టాప్ 2లో ఉండాలంటే మాత్రం 166 రన్స్ చేస్తే సరిపోతుంది. వెంకటేష్ అయ్యర్ 19 బాల్స్లో 44 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇది అతని అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ ఆట తీరు నెమ్మదించింది. వారు మ్యాచ్ గెలవడం కంటే క్వాలిఫైయర్ 1కు వెళ్లేందుకు అవసరమైన 166 పరుగులు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కెప్టెన్ రజత్ పాటిదార్ 39 బాల్స్లో
56 రన్స్ చేసి జట్టునాదుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో రజత్ పాటిదార్ ఐపీఎల్లో 1500 పరుగులు పూర్తి చేయడమే కాకుండా క్రిస్ గేల్ రికార్డును అధిగమించి అతి తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఇండియన్గా రికార్డు సృష్టించాడు. అలా ఆర్సీబీ చివరకు 20 ఓవర్లలో 200 పరుగులు చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే శ్రీలంక యువ బౌలర్ ఈశాన్ మలింగా అద్భుతంగా రాణించి 2 వికెట్లు తీశాడు. సాకిబ్ హుస్సేన్ విరాట్ కోహ్లీ లాంటి పెద్ద వికెట్ను పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్యాట్ కమిన్స్ తన బౌలర్లను అభినందిస్తూ వారి నుండి తాను చాలా నేర్చుకున్నానని చెప్పడం అతనిలోని గొప్ప నాయకత్వ లక్షణాన్ని తెలియజేస్తుంది. కమిన్స్ శాంతంగా ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లో కూడా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఎస్ఆర్హెచ్ విజయానికి ప్రధాన కారణం. క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ గురించి మార్క్ బౌచర్ మాట్లాడుతూ అది ఒక మాస్టర్ క్లాస్ అని మరియు క్లాసెన్ ఒక అకాడమీ పెట్టి ఇతరులకు నేర్పించాలని కొనియాడాడు. ఇక ఆర్సీబీ మ్యాచ్ను 55 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ +0.783 నెట్ రన్ రేట్తో మెరుగ్గా ఉండడంతో పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. అయితే సన్ రైజర్స్ కొట్టిన స్కోర్ని ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ చేజ్ చేయగలరు కానీ సన్ రైజర్స్ ఫస్ట్ ప్లేస్కి రాకూడదనే తాము ఓడిపోయినా పర్వాలేదు అని మ్యాచ్ను స్లోగా ఆడారని, అందుకే సన్ రైజర్స్ ఆ మ్యాచ్ గెలిచినప్పటికీ రానున్న మ్యాచ్లో గండం తప్పేలా లేదని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ కప్ కొట్టి ఆర్సీబీ క్రౌడ్ని సైలెన్స్ చేస్తామని ఇండైరెక్ట్ గా అన్నట్టు కూడా ఒక న్యూస్ ఆన్లైన్లో నడుస్తుంది. ఎస్ఆర్హెచ్ గెలిచినప్పటికీ వారి రన్ రేట్ +0.524 తక్కువగా ఉండడంతో 3వ స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. గుజరాత్ టైటన్స్ +0.695 రన్ రేట్తో 2వ స్థానంలో నిలిచింది. దీనివల్ల ప్లే ఆఫ్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆర్సీబీ మరియు గుజరాత్ జట్లు క్వాలిఫైయర్ 1లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళుతుంది. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ వారు ఓడిపోతే టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. అదే గెలిస్తే క్వాలిఫైర్ 2 ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కేవలం రన్ రేట్ మాత్రమే వారి స్థానాలను నిర్ణయించింది. ఇది ఐపీఎల్ 2026 సీజన్ ఎంత పోటీగా సాగిందో చెప్పడానికి నిదర్శనం. ఎస్ఆర్హెచ్ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్స్లోకి ఒక విలన్లా ప్రవేశించింది. అంటే వారు ఏ జట్టునైనా చిత్తు చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు మరియు ఏ ప్రత్యర్థికైనా వారు ఒక పీడకలగా మారవచ్చు. ఆర్సీబీకి క్వాలిఫైయర్ 1లో 2 అవకాశాలు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ చూపించిన విధ్వంసం చూశాక ఏ జట్టు వారితో తలపడడానికి సాహసించదు. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 220 కంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇది వారి బలాన్ని చాటి చెబుతోంది. ముగింపులో చెప్పాలంటే ఈ ఐపీఎల్ లీగ్ దశ ఒక సంచలనంతో ముగిసింది. ఎస్ఆర్హెచ్ తన సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ముందు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ ఓడిపోయినా టేబుల్ టాపర్గా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పుడు అందరి దృష్టి మే 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1 మరియు మే 27న ముల్లాన్పూర్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లపై ఉంది. ఎస్ఆర్హెచ్ తన విలన్ లాంటి ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంటుందా లేదా ఆర్సీబీ తన ఫామ్ను కొనసాగించి కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.